దైవగ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం నుంచి. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులు కుమార్తెలు చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగైలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో సిగ్లకు అనుభవాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దావీదు సిగ్లకునకు ఎందుకు వెళ్ళాడో నిన్న మనం చూసాం. నిన్న 3 వర్తమానాల్లో అమాలేకీయుల విషయం, శత్రువులు వేటిని దోచుకుంటారో అదే సమయంలో దోచుకున్న వాటిని తిరిగి దావీదు ఎలా తెచ్చుకున్నాడో మనము చూడగలిగాం. సిగ్లకు అనేది ఫిలిస్తీన్ల సరిహద్దుల ప్రాంతం. ఎక్కడ సౌలు నన్ను నాశనం చేస్తాడు అని దావీదు ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడు. గాతు రాజైన ఆకీషు యొద్దకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గాతు వారితోనే సమస్యలు వచ్చాయి, కానీ గాతు వారితోనే కలిసి తాను ఏకీభవించి వారితో సహవాసం చేస్తూ ఉన్నాడు. దావీదు ఆత్మీయుడే, భక్తిపరుడే, ప్రార్థనాపరుడే. కానీ దావీదులో కొన్నిసార్లు బలహీనతలు ఉన్నప్పుడు వాటిని వెంటనే రెక్టిఫై చేసుకొని తాను ముందుకు సాగేవాడని మనం గమనించగలిగాం. అందుకే అమాలేకీయులు ఎటువంటి వారో వారి లక్షణం మనం చూసాం. శత్రువు ఏ విధంగా వేటిని దోచుకుంటారో నిన్న మనం ఆలోచన చేశాం. ఆహారాన్ని దోచుకుంటారు, ఆయుధాలు దోచుకుంటారు, ఆప్తులను దోచుకుంటారు, ఆస్తిని దోచుకుంటారు. ఫైనల్గా వారు దేన్ని ఉపయోగిస్తారు? అగ్ని ఉపయోగిస్తారు అని మనం చూసాం. దావీదు 3 తెచ్చుకున్నాడని, ఒకటి ధైర్యం తెచ్చుకున్నాడు, రెండవది ఏఫోద్ తెచ్చుకున్నాడు, మూడవది కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకున్నాడు. ఊరకనే ఉన్నవాడు కాదు, తాను తెచ్చుకున్నాడు. ఈ మధ్యాహ్నం ఒక 3 విషయాలు మనం ధ్యానించాలి. దావీదు సిగ్లకునకు ఆ జనులతో తిరిగి వచ్చాడు. రాగానే 3వ దినమందు ఆ సిగ్లకు ఎలా ఉంది అంటే 30వ అధ్యాయం మొదటి వచనం అన్నాడు, సిగ్లకు దాని తగులబెట్టబడిన స్థితిలో సిగ్లకు ఉన్నది. 2వ వచనంలో ఘనులు అల్పులు వెళ్ళిపోయారు, చెరకు ఆడువారు వెళ్ళిపోయారు. 3వ వచనంలో భార్యలు కుమారులు కుమార్తెలు వెళ్ళిపోయారు. తర్వాత 3వ వచనంలో అదంతా కాల్చబడింది. ఒకటి పరిస్థితులు మారాయి. దావీదు సిగ్లకు నుండి ఆకీషు దగ్గరికి వెళ్ళిన పరిస్థితులు వేరు, తిరిగి ఆకీషు దగ్గర నుండి తిరిగి వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. పరిస్థితులు ఒకే రకంగా ఎప్పుడు ఉండవు. పరిస్థితులు మారిపోతాయి. కొన్నిసార్లు సంఘ పరిస్థితులు మారతాయి, కుటుంబ పరిస్థితులు మారతాయి, సమాజ పరిస్థితులు మారతాయి, రాజకీయ పరిస్థితులు మారతాయి, దేశ పరిస్థితులు మారతాయి. పరిస్థితులు మారిపోయాయి. పరిస్థితులు ఏ పరిస్థితులు అంటే మొత్తము నష్టం వాటిల్లింది. ఆ పరిస్థితులు నష్టము కలిగించినటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. సిగ్లకు మొత్తము తగులబెట్టబడి బూడిద మిగిలింది. కాలిపోయిన పరిస్థితులు, నాశనమైన పరిస్థితులు, నష్టపోయిన పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. నాశనమైన పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. మరొక మాట చెప్పాలంటే నెమ్మది లేని పరిస్థితులు. నెమ్మది లేదు.
తృప్తి లేదు, సంతోషం లేదు. సహవాసం చేయడానికి ఆ పరిస్థితులంతా ఆశాజనకంగా లేవు, సంతృప్తికరంగా లేవు. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. ఒకప్పుడున్న కుటుంబ పరిస్థితులు ఈ నేటి దినాల్లో కొన్నిసార్లు మారతాయి. పిల్లల పరిస్థితులు మారతాయి, వ్యక్తుల పరిస్థితులు మారతాయి, వ్యక్తిత్వాలు మారతాయి, మనస్తత్వాలు మారతాయి, పరిస్థితులు మారిపోతాయి. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పరిస్థితులు దావీదు చేతిలో లేవు, దావీదు యొక్క చెయ్యి దాటిపోయాయి. కొన్నిసార్లు అంటారు, బ్రదర్ మా కుటుంబ పరిస్థితి మా చెయ్యి దాటిపోయింది, మా సంఘ పరిస్థితులు దాటిపోయాయి. కొన్నిసార్లు సమాజ పరిస్థితులు దాటిపోయాయి. పరిస్థితులు మారిపోతాయి. ఒకే రకంగా పరిస్థితులు ప్రతిసారి ఉంటాయి అనడానికి వీల్లేదు. పరిస్థితులు మారిపోయాయి. అదే పరిస్థితులు అవి దుఃఖకరమైన పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు, బాధకరమైనటువంటి పరిస్థితులు. అక్కడ ఏం మిగిలిందంటే ఏడ్పు మిగిలింది అన్నాడు 4వ వచనంలో. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చారు. సంతోషంగా వెళ్ళారు కానీ వచ్చి చూస్తే ఏడ్పు మిగిలింది. దావీదు 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు దుఃఖపడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందులో ఇది చాలా తన జీవితానికి కృంగుదల కలిగించింది. ఆత్మీయుడైన దావీదు, ప్రార్థనాపరుడైన దావీదు, భక్తిపరుడైన దావీదు ఆ పరిస్థితి చూసి సంతోషించిన వాడు కాదు, పరిస్థితిని బట్టి ఆనందించిన వాడు కాదు, పరిస్థితులను బట్టి సంతృప్తి చెందినటువంటి వాడు కానే కాదు. మిక్కిలి దుఃఖపడుతున్నాడు. ఎంత ఏడ్చాడు, ఎంత దుఃఖించాడు, ఎంత కన్నీళ్లు కార్చాడు. సోదరుడా సోదరి, పరిస్థితులను బట్టి కన్నీళ్లు కార్చేవారు నేటి దినాల్లో అవసరమై ఉన్నారు. కుటుంబ పరిస్థితిని చూసినప్పుడు ఆహ్లాదదాయకంగా కాదు, ఆనందదాయకంగా కాదు, సంతోషంగా కాదు, దుఃఖించే పరిస్థితులు ఉన్నాయా, ఏడ్చే పరిస్థితులు ఉన్నాయా? ఏ నాడైనా మన సంఘ పరిస్థితిని మనం గమనించినప్పుడు మనము దుఃఖముతో వేదనతో ఉన్న సందర్భాలు ఎప్పుడైనా కనబడ్డాయా? అయ్యా మా సంఘ పరిస్థితి సరిగా లేదు అని నవ్వుకోవడం కాదు, చెప్పుకోవడం కాదు, 10 మందికి ప్రచారం చేసుకోవడం కాదు, కన్నీరు కార్చే భక్తులు అవసరమై ఉన్నారు. వేదన పడే భక్తులు అవసరమై ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. మీ క్షేమం విషయమై నిజముగా చింతిస్తున్నాడు. తిమోతి తన విషయమై చింత కాదు, తన బంధువుల విషయమై చింత కాదు, మీ యొక్క క్షేమం విషయమై చింత, మీ ఆత్మీయమైన క్షేమం కొరకై చింతించేవాడున్నాడు, రోధించేవాడున్నాడు, బాధపడేవాడున్నాడు, కన్నీరు కార్చేవారున్నారు. స్థానిక సంఘాల్లో కన్నీరు కార్చే తల్లిదండ్రులు లాంటి వారు అవసరమై ఉన్నారు. ఒకానొక దినమున నయమాను తెచ్చిన వాటిని ఎలీషా తీసుకోకపోవడాన్ని బట్టి గెహాజీ అన్నాడు, నయమాను తెచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి ఏమీ లేదు, మనసు లేదు, నాకేముంది మనసు ఉందని ఏం చేశాడు, నయమాను తెచ్చిన వాటి కొరకై వెళుతున్నాడు, తెచ్చి లోపల పెట్టుకున్నాడు. ఎలీషా అన్నాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అన్నాడు. నీ దాసుని నేను ఎచ్చటికి పోలేదు. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, ఆయన నయమాను తెచ్చిన వాటిని తీసుకుని వెళ్ళడానికి నువ్వు వెళ్తున్నప్పుడు నా మనసు, నీ మనసు నయమాను తెచ్చిన వాటి మీద ఉంటే నా మనసు ఎక్కడుంది, నీ మీద ఉంది. సంఘాలు ఎప్పుడైనా చూడండి సోదరుడా సోదరి, ఒక సహోదరి రాకపోతే దుఃఖించేవారు ఉన్నారు, ఒక సహోదరుడు రాకపోతే ఎందుకు రాలేదని బాధపడేవారు ఉన్నారు, అయ్యో ఎందుకు ఆ ఫ్యామిలీ రాలేదని దుఃఖించేవారు ఉన్నారు, బాధపడేవారు ఉన్నారు. పరిస్థితులు మారిపోతే దావీదు దుఃఖిస్తున్నాడు, దావీదు ప్రలాపిస్తున్నాడు, దావీదు కన్నీరు గారుస్తున్నాడు. అలాగైనట్లయితే పరిస్థితులు మారిపోయాయి. అవి నాశనమైనటువంటి పరిస్థితులు, అవి నష్టం కలిగించిన పరిస్థితులు, అవి నెమ్మది లేని పరిస్థితులు, అది సంతృప్తిదాయకమైన పరిస్థితులు కాదు. రెండవది ఏది మారాయి?
సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకున్నారు. రాళ్ళు రువి చంపుదామని చెప్పింది ఎవరు? ఫిలిస్తీన్లా లేకపోతే దావీదుతో ఉన్నవాళ్ళ? దావీదుతో ఉన్నవాళ్లే. రెండవది ప్రజలు మారారు. ఒకటి పరిస్థితులు మారాయి, రెండవది ఏ ప్రజలంటే వాళ్ళు ఎవరు? 22వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 22:2. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి. ఎవరు ఆయన వద్దకు వచ్చారంటే ఇబ్బంది గల వారు వచ్చారు, అప్పులు చేసిన వారు వచ్చారు, అసమాధానముగా ఉండు వారందరూ వచ్చారు. వారందరికీ మేలు చేస్తే ఈ రోజున వాళ్ళందరి చేతులు ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. ప్రజలు మారిపోతారు, మనుషులు మారిపోతారు, విశ్వాసులు మారిపోతారు, వ్యక్తులు మారిపోతారు. ఇప్పుడున్న ప్రేమ, ఇప్పుడున్న ఆప్యాయత, ఇప్పుడున్న అనురాగం లేకపోవచ్చు. ఏ రీతిగా పోషించాడో, వారి అవసరాలు తీర్చాడో, వారి అక్కర్లు తీర్చాడో, వారి ఇబ్బందులు తన ఇబ్బందిగా ఫీల్ అయిపోయి వారితో కలిసి ఆ ఇబ్బందిని పంచుకున్నాడు. వారి అప్పుల్లో ఉన్నాడు, వారి కష్టంలో ఉన్నారు, వారి కన్నీళ్ళలో ఉన్నాడు, వారి బాధల్లో ఉన్నాడు. వాళ్ళని స్ట్రెంథన్ చేశాడు, వాళ్ళని బలపరిచాడు, వాళ్ళను ప్రోత్సాహపరిచాడు. ఎక్కడ కూడా సరైనటువంటి చోటు లేకపోతే తన దగ్గర ఆశ్రయం కల్పించాడు, ఆదుకున్నాడు. ఖర్చు పడ్డాడా, కష్టపడ్డాడా, నష్టపోయాడా? ఈ రోజున వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు. నేటి దినాల్లో ఎవరి ద్వారా మనం మేలు పొందుతున్నామో, ఎవరి ద్వారా క్షేమం పొందుతున్నామో, ఎవరి ద్వారా లబ్ధి పొందుతున్నామో, ఎవరైతే నిన్ను ప్రభువులోకి నడిపించారు, ఎవరైతే నిన్ను రక్షణలోకి నడిపించారు, ఎవరైతే నిన్ను ఆత్మీయంగా స్థిరపరిచారో వారి మీదుగా నువ్వు చేసే ఆ కీడు ఇదేమైనా సబబా? ఒక మాట, దావీదుకి ఏ పరిస్థితి ఉందో వాళ్ళకు కూడా అదే, వాళ్ళకి ఏది ఉందో దావీదుకి అదే ఉంది. వాళ్లకు కుటుంబాలన్నీ కూడా దెబ్బతిని వెళ్ళిపోయాయి. దావీదు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు, అదే కండిషన్లో ఉన్నాడు, అదే బాధల్లో ఉన్నాడు, అదే బాధలో ఉన్నాడు. అందరి చేతిలో రాళ్ళు ఉన్నాయి. చూడండి, కొన్నిసార్లు ఎవరైతే మన ద్వారా ఎక్కువ మేలు పొందారో కొన్నిసార్లు వాళ్ళే మన మీద రాళ్ళు ఎత్తారు. ఎవరినైతే మనం ఆత్మీయంగా నడిపించామో, ఎవరినైతే ప్రోత్సహించామో, ఎవరినైతే పురికొల్పామో, ఎవరి కోసమైతే ఎక్కువగా ఖర్చు పడ్డామో, కొన్నిసార్లు ఆప్తులు అనేవారు ఉన్నారు. ఎక్కువగా కొన్ని కుటుంబాలను ఎక్కువగా ప్రేమించాము, వాళ్ళు కొన్నిసార్లు మనకు వ్యతిరేకులయ్యారు. నాయకుడుగా ఉన్న దావీదు ఎంత దుఃఖపడుతున్నాడు. ఒకవైపున సిగ్లకు తగలబెట్టబడి అందరూ వెళ్ళిపోయారని ఈ దుఃఖం కన్నా తనతో ఉన్నవారు రాళ్ళేస్తున్నారన్న దుఃఖం తను ఎంత వేధించింది. ప్రియుల, కొన్నిసార్లు ఎవరి ద్వారా మనం మేలు పొందుతున్నామో వారిని ఎన్నిసార్లు మనం మర్చిపోతాం. ఒకటి, వారికి మేలు చేయకపోయినా దయతో వాళ్ళకి ఏ రకంగా కూడా కీడు చేయొద్దు, ఏ రకంగా నష్టపరచొద్దు, ఏ రకంగా వ్యతిరేకంగా మాట్లాడొద్దు, ఏ రకంగా వారికి డ్యామేజ్కరంగా నీవు నేను ఉండకూడదు. అందుకొరకై దేవుడు నిన్ను నన్ను అపాయింట్ చేయలేదు. సంతరావురులో ఐజక్ మాస్టర్ అని ఉండేవారు. ఆయన ఒంగోలులో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్న వరప్రసాద్ అని వచ్చి వాళ్ళ అసెంబ్లీలో ఆ రోజున సమాధి కార్యక్రమం వెళ్ళాము. వాక్య పరిచర్య చేస్తుండగా వాస్తవానికి ఆయన చనిపోయినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. నేను చనిపోయినప్పుడు ఎవ్వరు కూడా నా మీద పూలదండ వేయడానికి వీల్లేదు. అందువల్ల ఏం చేస్తారంటే ఒక ఫ్లెక్సీ పెట్టి, ఒకవేళ ఎవరైనా పూలు తెచ్చినా కూడా ఆడ గంపలు పెట్టేస్తున్నారు తప్ప ఈయన మీద వేయలేదు. దేవునికి మహిమ రావాలి, నా చావు మూలంగా నేను హానర్ చేయబడ్డం అనేది సరైనది కాదు అని అన్నాడు. ఆయన చాలా ఆత్మీయుడు. ఆయన ఎవరి ద్వారా ప్రభుని నమ్ముకున్నాడంటే ఉప్పుగుండు ఆదాం గారు అని ఉన్నారు. ఆదాం గారి ద్వారా ప్రభుని నమ్ముకున్నాడు. ఆదాం గారు పెద్ద ప్రసంగికులు ఏం కాదు. ఆదాం గారిని చూస్తే అసలు చదువు రాదు, ఏమి రాదు.
ఆదాం గారు ఒక మాస్టర్ గారిని ప్రభువులోకి నడిపిస్తే నేను ఎక్కడ వినలేదు, ఆదాం గారు చనిపోయేంత వరకు ప్రతి నెల ఈవు పంపిస్తూ వచ్చాడు. ఆ రోజున ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పాడు. నిజంగా ఐజక్ మాస్టర్ గారు ఎవరి ద్వారా అయితే రక్షణలోకి వచ్చాడో ఆ బ్రదర్కు ఆయన చనిపోయేంత వరకు ఈవు పంపిస్తూ వచ్చాడు. ఆయన తర్వాత ఆయన చనిపోగానే, ఆదాం గారు చనిపోగానే వాళ్ళ భార్యకు కూడా పంపిస్తూ వచ్చాడు. వాళ్ళు అన్నది ఒక మాట, ఎవరి ద్వారా ఒకవేళ వారు కానీ నన్ను రక్షణలోకి నడిపించకపోతే నా పరిస్థితి ఏమయ్యేది. అందుకొరకై ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు మనకు మేలు చేసిన వారికి మనం కీడు చేస్తున్నాం. ఎవరైతే మనం మేలు కోరారో వారి మీద రాళ్ళెత్తి రువ్వడానికి ఇష్టపడుతున్నారు. దావీదు జీవితంలో మీరు ఎప్పుడైనా స్టడీ చేయండి. దావీదు మీద వ్యతిరేకులుగా కొంతమంది ఉన్నారు. సౌలు వ్యతిరేకించాడు, నిన్న మనం ఆలోచన చేశాం. షిమి వ్యతిరేకించాడు, సొంత మంత్రి అహితోపేలు వ్యతిరేకించాడు, సొంత కుమారుడైన అబ్షాలోము వ్యతిరేకించాడు. కానీ వాటన్నిటి మధ్య దావీదు చూపింది ఒకటే, తిరిగి ఎవ్వరికి కూడా కీడు తలపెట్టినవాడు కాదు. ఒక మాట మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 11 వచనం. సమూయేలు మొదటి గ్రంథం 26:11. ఇక్కడ అభిషేక్ అన్నాడు, ఒక అవకాశం ఇస్తే ఆ సౌలును ఒక పోటు పొడుస్తానన్నాడు. అయ్యా వద్దనే వద్దు అని అన్నాడు. అని ఒక మాట అన్నాడు. 11 వచనం 26:11. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అంటే ఆ కీడు జరిగించకుండా యెహోవా నన్ను ఆపునుగాక. ఈ మాట ప్రతి విశ్వాసి చెప్పగలగాలి. ఆ సహోదరుడికి కీడు కలిగించకుండా యెహోవా నన్ను ఆపునుగాక. ఆ కుటుంబానికి కీడు కలిగించకుండా యెహోవా నన్ను ఆపునుగాక. ఒకవేళ కీడు కలిగించాలన్న తలంపు వచ్చినా యెహోవా నన్ను ఆపునుగాక. అవకాశాలు ఎన్నొచ్చినా కూడా ఆశ్చర్యం ఏంటంటే, వెదుకుతున్న సౌలుకు దావీదు కనపడట్లేదు, కానీ వెదకని దావీదుకి ఎవరు కనపడుతున్నారు? సౌలు కనపడుతున్నాడు. దావీదు పెద్దగా రిస్క్ తీసుకోలే, కానీ మాటి మాటికి సౌలు కనపడుతున్నాడు. అందుకే ఈ మాట అన్నాడు, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. కీడు కలిగించేవాడు కాదు, నష్టం కలిగించేవాడు కాదు, డ్యామేజ్ చేసేవాడు కాదు, హాని తలపెట్టినవాడు కాదు. అవకాశాలు వచ్చినా కూడా వారిని కీడు కలిగించి నష్టపరిచి దెబ్బతీసిన వాడు కానే కాదు. మనము కొన్నిసార్లు అదును చూస్తాం, అదును చూసి ఏదో ఒక రకంగా కీడు కలిగిస్తాం. మరి ఎక్కువగా సేవకులు మాబోటోళ్ళు వాక్యంలో వర్తమానాన్ని సంబోధిస్తారు. కొన్నిసార్లు ఎదుటోడు దొరికాడంటే మాత్రం కొన్నిసార్లు కీడు కలిగించేది వర్తమానాల ద్వారా కూడా కీడు కలిగించేవారు ఉన్నారు. అదొక నష్టం. సోదరుడు ఏ రకంగా కూడా మనం కీడు కలిగించకూడదు, హాని తలపెట్టకూడదు. అయితే మేలు పొందినటువంటి వారు ఈ రోజున దావీదు మీద రాళ్ళెత్తున్నారు. ఉపకారం పొందిన కొంతమంది ఉన్నారు. వాళ్ళు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం ఒక ఇద్దరిని జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. 8:35. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చెప్పారు. ఇక్కడ గిద్యోనును యెరుబ్బయలు అన్నాడు. గిద్యోనుకున్న మరొక పేరు యెరుబ్బయలు. ఇశ్రాయేలుకు చేసిన ఉపకారం అంతా మర్చిపోయి అతని ఇంటి వారికి ఉపకారము చేయలేదు. ఉపకారం చేయలేదు సరిగదా, కీడు తలపెట్టకూడదు. మరొక వ్యక్తి గురించి మనం చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 24-20. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడుకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా, అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించుది గనుక ఆయన మిమ్మల్ని విసర్జించున్నాడని దేవుడు సెలవిచ్చున్నాడను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి
రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువి అతన్ని సాగుపట్టాడు. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుణ్ణి చంపించాడు. యోవాషు ఏం చేశాడంటే, అసలు అతల్యా చంపాలని తలపెట్టినప్పుడు యోవాషును భద్రపరిచి కాపుదల కాచి సహాయం చేస్తుంది యెహోయాదా, యెహోషాఫాతు. వాళ్ళిద్దరూ సహాయం చేస్తే ధర్మశాస్త్ర గ్రంథం చేతబుట్టి బయటికి సింహాసనం మీదకి తీసుకొచ్చి తల మీద కిరీటం పెట్టి రాజుగా చేయడానికి వారెంతో దోహదం చేస్తే వారి కుమారుడైన జకర్యా ఉన్నది ఉన్నట్టుగా హెచ్చరించాడని జకర్యాను రాళ్ళు రువి కొట్టి చంపించాడు. తండ్రి చేసిన ఉపకారం అంతా మరిచిపోయాడు. యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోతూ ఒక మాట అన్నాడు, ఈ యొక్క జకర్యా, యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారంలోనికి తెచ్చునుగాక. సోదరుడా, సోదరి, మనము ఎవరికి కూడా ఏ రకంగా కీడు కలిగించవచ్చు. మేలు చేసిన వారు దావీదు వల్ల ఎంత మేలు పొందారో వారందరూ చేతుల్లో రాళ్ళు ఉన్నాయి. ఒక మాట గమనించండి, అందరూ ఒకవైపు చేరారు, దావీదు ఒక్కడు. కొన్నిసార్లు పరిస్థితులు ఎట్లుంటాయంటే అందరూ ఒకటి అవుతారు, మనం ఒంటరిగా మిగిలిపోతాం. చాలాసార్లు చూడండి, బంధువుల మధ్య కానీ సంఘాల్లో కానీ వ్యక్తుల మధ్య కానీ ఒక్కరే మిగిలిపోతారు. దావీదు ఒంటరిగా మిగిలిపోయాడు. అంటే తన బాధ షేర్ చేసుకోవడానికి తన కుటుంబస్తులు కూడా లేదు. కొన్నిసార్లు ఒంటరితనములో దేవుని యొక్క కృపను దావీదు ఎన్నోసార్లు పొందాడు. మనం కొన్నిసార్లు ఒంటరి వాళ్ళం అవుతాం. మన బాధ చెప్పుకోవడానికి ఎవరు ఉండరు, పంచుకోవడానికి ఎవరు ఉండరు, షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు. అయ్యా నాకు ఈ కష్టం ఉంది అని అనడానికి ఎవరు ఉండరు. ఒంటరిగా మిగిలిపోయాడు. పిల్లరా, ఒంటరితనములో దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. మనము ప్రభువును నమ్మిన బిడ్డలు, ఆయన మీద ఆధారపడిన బిడ్డలు ఏనాడు ఒంటరి వారు గారు. ఒంటరితనము దేవుడు ఆలోచిస్తాడు. ఆ ఒంటరితనములో దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. కొంతమందిని అందరినీ దూరం చేస్తాడు, ఒంటరిగా ఉంచుతాడు. కొన్ని లెసన్స్ మనం నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యోనా గ్రంథంలో చూడండి, యోనా మొదటి అధ్యాయంలో అందరితో ఉన్నాడు, కానీ రెండో అధ్యాయంలో ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు. మొదటి అధ్యాయంలో గురక పెడితే అందరికి వినపడింది, కానీ రెండో అధ్యాయంలో మొర పెడితే ఎవరికి వినపడదు? ఒక దేవునికి తప్ప. ఒంటరితనం ఎందుకోసం అంటే మనము మన ప్రభుకి ఏమవుతాం? దగ్గర అవుతాం. ఇంకా చెప్పాలంటే ఎవరైనా జారి పడ్డారనుకోండి, నేను పడ్డాను అనుకోండి, నేను తొందరగా లేవను, ఎందుకంటే మీలో ఎవరో ఒకరు వచ్చి లేపుతారని. మీరు ఎవరు లేరనుకోండి, చచ్చినట్టు లేచి కూర్చుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు మనం పూర్తిగా ప్రభు మీద డిపెండ్ అవుతాం. కొన్నిసార్లు అందరూ ఉంటే ఎవరో ఒకరు సహాయం చేస్తారన్నారు. ఒంటరితనములో ప్రభు మీద పూర్తిగా ఆధారపడతారు. యోనా మొరపెట్టిన, అంగలార్చిన, ఏడ్చిన, ప్రార్థించిన ఆ మత్స్యము కడుపులో, ఆ సముద్ర గర్భములో లోపలుండి మొర పెడుతుంటే ఆ మొర ఒక దేవునికి తప్ప ఇంకెవ్వరికి వినపడదు. ఒంటరితనం ఎందుకోసం అంటే మన ప్రభువుకు మనము దగ్గర అవ్వడానికి కోసం. కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే మన ప్రభువుకు మనం దగ్గర అవుతాం, ఆయన మీద మనం ఆధారపడతాం, ఆయననే మనం నమ్ముకుంటాం. ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే శ్రమలు, ఈ బాధలు, ఈ కన్నీళ్లలో ప్రభు మనకు నేర్పిస్తున్న ఒక ముఖ్యమైనటువంటి పాఠం. ఒక వచనాన్ని చూద్దాం. 26వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 26:16. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకుని నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేశారు. శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. యోనా సముద్ర గర్భములో నుండి ఎవరికి మొరపెడుతున్నాడంటే దేవునికి మొరపెడుతున్నాడు. యోనాకు జ్ఞాపకం వచ్చింది ఎవరంటే ఎవ్వరు జ్ఞాపకం రాలా,
ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? దేవుడు మాత్రం. ఈ శ్రమలన్నిటిని కూడా ప్రభువుకు దగ్గరకు చేరుస్తాయి. బాధల్లో ప్రభువుకు దగ్గరవుతాం, ఈ యొక్క శ్రమల్లో ప్రభువుకు దగ్గరవుతాం. మన యొక్క ప్రార్థనా జీవితం పెరిగిద్ది, భక్తి జీవితం పెరిగిద్ది, విశ్వాసం పెరిగిద్ది, యథార్థత పెరిగిద్ది, నమ్మకత్వం పెరిగిద్ది, మనలో ఒక బలం ఏర్పడిద్ది. ప్రభువు ఇచ్చే ఆ శక్తి ద్వారా మనం ముందుకు సాగుతాం. సేవా జీవితంలో ఎంతమంది వ్యతిరేకించినా, ఎదురు తిరిగినా, మనకు కీడు కలిగించిన ఒక విశ్వాసి ప్రభు మీద డిపెండ్ అయినట్లయితే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయతే వేరు, ప్రార్థనా జీవితమే వేరు, యథార్థతే వేరు, నమ్మకత్వమే వేరు, తన యొక్క విశ్వాస జీవితమే వేరు. తనలో కలిగే మార్పు ఇంతింత కాదు. అదే దావీదులో మనం చూస్తున్నాం. నీ శిక్ష వారి మీద పడినందున వారు నిన్ను తలంచుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, వారు విశేషముగా దీన ప్రార్థనలు. రెండున్నాయి. అక్కడ దీనత్వము నేర్చుకుంటాం, మనలో ప్రార్థనా జీవితం ఏమైంది? పెరిగింది. ఒంటరితనములో దీనత్వాన్ని నేర్చుకున్నాడు. అందుకే అని అన్నాడు, నేను దీనుడనై అని అన్నాడు. నేను శ్రమల పాలై దీనుడనై తిని అని కీర్తనకారుడు అన్నాడు. శ్రమలు అనేది ఎందుకంటే దీనత్వాన్ని నేర్చు. మనలో ఉన్న అహం, మనలో ఉన్నటువంటి డాంబికం, మనలో ఉన్నటువంటి గర్వం, మనలో ఉన్నటువంటి ఆ లోపం సరిదిద్దబడాలి అంటే ఖచ్చితంగా ఈ శ్రమల గుండా వెళ్ళాలి. దావీదు ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. ఇప్పుడు ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళడానికి దేవుని యొద్ద విచారణ చేసిన వాడు కాదు అని నిన్న మనం ఆలోచన చేశాం రాత్రి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒకటి, పరిస్థితులు మారాయి. రెండవది, ప్రజలు మారారు. ప్రజలు మారారు. ఏ ప్రజలు అంటే బయట ఉన్న ప్రజలు కాదు, తనతో ఉన్న ప్రజలు. ఏ ప్రజలు అంటే ఆయన ద్వారా, లేకపోతే దావీదు ద్వారా ఎవరు మేలు పొందారో వారే మారిపోయారు. ఒకటి, ప్రభు విషయంలో ఒక మాట మనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. పేతురు ప్రభువుకు కొంత దూరమవుతూ వచ్చాడు. 14వ అధ్యాయంలో 54వ వచనంలో పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయాడు. ఒకప్పుడు దగ్గరుండి వెంబడించిన వాడు ఇప్పుడు ఎలా వెంబడిస్తున్నాడు? దూరము నుండి వెంబడిస్తున్నాడు. ఇప్పుడు తన యొక్క జీవితంలో కొన్ని చూడండి. 66వ వచనం. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా పై భాగంలో ఉన్నవాడు కింది భాగానికి వచ్చాడు, దగ్గరగా ఉన్నవాడు దూరమయ్యాడు, ముందున్నవాడు వెనక్కి వెళ్ళాడు. లూకాసు వార్త 22లో చెప్పాడు. ఇప్పుడు 67లో అన్నాడు, పేతురు చలి కాచుకొని చూచాను, అతను నిదానించి చూచి, నీవును నజరేయుడుగా యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనను. 68వ వచనం చూడండి. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరుగను. చూడండి, సహవాసం మారింది, సంభాషణ మారింది, సంబోధన మారింది. పేతురు ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉన్నాడో సహవాసం మారిపోయింది, సంబోధన మారింది, సంభాషణ మారింది. ఒక విశ్వాసి ప్రభువుతో ఉన్నంత వరకు ఒక రకంగా ఉండి ఇప్పుడు వేరుగా ఉన్నాడు. ఇప్పుడు అన్నాడు, ఆయన ఎవడో అన్నాడు. ఎవరి ద్వారా మేలు పొందాడో పేతురు, ఆయన ఇప్పుడు ఏమన్నా అంటే ఆయన ఎవడో అంటే ఆయనకు నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు. ఆయన ఎవడో అంటున్నాడు. తన స్లాంగ్ మారింది చూడండి, తన విధానాలు మారాయి. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. వాస్తవానికి నేను అతను ఎరుగను అని అన్నాడు, నేను కాను అని అన్నాడు. చివరికి ఏమన్నా అంటే నాకు తెలియదు అన్నాడు. 61వ వచనం 22 లూకాసు వార్త 22:61. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాడు. మామూలుగా నాకు ఆయనకు సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని ఇన్ని మాట్లాడితే, ఏమండి, రత్నాకర్ ఎవరో తెలియదని తెలిసిన వ్యక్తి అంటే నేనేమంటాను తెలుసా, నా లైఫ్లో అతని మొహం. కానీ అది క్రీస్తు ప్రేమ అటువంటిది కాదు. పేతురు చూడలేదు, కానీ ఎవరు చూస్తున్నారు? ప్రభు చూస్తున్నాడు.
ప్రభువుతో ఉన్నాడు, ప్రభువుతో తిన్నాడు, ప్రభువును అనుభవించాడు, ఎన్ని కార్యాలు దగ్గరను చూచాడు, ప్రభువు వలన ఎంత మేలు పొందాడు. ఆయన ఎవడో అంటావా? నిన్ను నన్ను బలపరిచిన వాడిని ఎవరు అంటామా? నాకు ఆ బ్రదర్కి సంబంధం లేదంటామా? నాకు ఆ కుటుంబంతో సరైన రిలేషన్షిప్ లేదని అంటామా? ఆయన తిరిగి పేతురు వైపు చూస్తున్నాడు. మాట్లాడిన ప్రభువు ఇక మాట్లాడట్లేదు. ఆయన కన్నుల్లో ఆయన ప్రేమ కనబడుతుంది, ఆయన జాలి కనబడుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, పేతురు ప్రభువుకు దూరం అయ్యాడు కానీ క్రీస్తు ప్రేమ పేతురుకు దూరమైంది కాదు. సోదరుడా సోదరి, చాలాసార్లు ఆఫీసులో కానీ, కొన్నిసార్లు బయట బజారులో కానీ ఆయనకు మనకు ఏ రకమైన రిలేషన్షిప్ లేదని మనం నడుస్తూ ఉండగా ఆయన మనను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ వెంటబడింది, ఆయన జాలి వెంటబడింది, ఆయన యొక్క చూపు కదలించింది, ఒక స్పందన ఏర్పడింది. తన యొక్క జీవితంలో ఎప్పుడు ఏడవనంత బిగ్గరగా ఏడుస్తున్నాడు, అంగలార్చాడు, రోధించాడు. తన జీవితంలో తర్వాత చేసిన కార్యాలు బహు. ఆయనతో ఎంత దూరంగా ఉన్నాడో అంత దగ్గరయ్యాడు. సాక్షిగా జీవించడం మాత్రమే కాదు, చివరికి హతసాక్షి అయ్యాడు. సోదరుడా సోదరి, మేలు చేసిన వారిని ఏనాడు మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోతే మర్చిపోయారు కానీ వారికి కీడు మాత్రమే ఏనాడు తలపెట్టద్దు. దావీదు ఎంత దుఃఖపడ్డాడు. మూడవది చెప్పి నేను ముగిస్తాను. 30వ అధ్యాయం 6వ వచనం. ప్రాణం విసిగినందున రాళ్ళు రవి దావీదును చంపుదము రెండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా అని అన్నాడు. ఇప్పుడు మూడవది మనం చూస్తున్నాం. ఒకటి, పరిస్థితులు మారాయి. రెండవది, ప్రజలు మారారు. మూడవది, మారని ప్రభు. ఆయన మారని ప్రభు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ప్రభు మారేవాడు కాదు, ప్రజలను బట్టి ఆయన మారేవాడు కాదు, ఆయన గంట గంటకు మారేవాడు కాదు. ఏ దేవుణ్ణి సేవించాడో, ఏ దేవుణ్ణి ఆరాధించాడో, ఏ దేవుని మీద ఆధారపడ్డాడో దావీదు యొక్క జీవితంలో ఆ దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయ్యాడు. చాలాసార్లు చూడండి, అన్ని పరిస్థితులు దావీదు, మీరు ఎక్కడైనా చూడండి దావీదు జీవితంలో మాటికి చివరికి ఎక్కడికి వస్తాడంటే ప్రభు మీద పూర్తిగా డిపెండ్ అవుతాడు, ప్రభు మీద పూర్తిగా ఆధారపడతాడు. ఇంకెవ్వరి మీద ఆధారపడు, స్వశక్తి మీద కానీ, సొంత జ్ఞానం మీద కానీ, సొంత బంధువుల మీద కానీ, నా అనేవారి మీద కానీ ఆధారపడ్డు కానీ మారని ప్రభువు. ఆయన ప్రేమ మారలేదు, జాలి మారలేదు, కరుణ మారలేదు, ఆయన విశ్వాసం మారలేదు, నమ్మకత్వం మారలేదు, ఆయన దయ మారలేదు, ఆయన కృప మారలేదు. మనుషులంగా మనమే మారుతున్నాం, గంటకు మారుతాం. ఇప్పుడు బాగా మాట్లాడతారు, ఒక గంట నుండి మాట్లాడరు సరిగా. కొన్నిసార్లు సంఘాలలో ఏమొచ్చింది బ్రదర్కి అనుకుంటాం, ఏమొచ్చింది సిస్టర్ కానీ అప్పుడే వందనాలు పెడతాడు, అసలు మళ్ళీ కనబడకుండా పోతాడు. మీరు ఎప్పుడేం చూడండి, ఇది ప్రతి సంఘంలో ఉన్న సమస్య. కొన్నిసార్లు మనం మాటికి మారుతాం, వ్యక్తులను బట్టి, వ్యక్తిత్వాలను బట్టి మనం మారిపోతాం. కానీ క్రీస్తు ప్రేమ మారేది కాదు, ప్రభు మారలేదు ప్రియులారా, అందుకే తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మారని ప్రభు. తన యొక్క ధైర్యం ఎవరు, తన బలం ఎవరు, తన యొక్క శక్తి ఎవరు, తన పురికొల్పు ఎవరు, తన యొక్క ప్రోత్సాహం ఎవరు? దావీదు యొక్క జీవితంలో తనతో ఉన్న 600 మంది తన ధైర్యం కాదు, ఏ ప్రభువును సేవిస్తున్నాడో ఆ ప్రభువే తన ధైర్యం. దావీదు యొక్క ధైర్యం ప్రభు అయి ఉన్నాడు. దావీదు యొక్క ధైర్యం 8వ వచనం చెప్పాడు, ప్రార్థనా జీవితమే తన ధైర్యం, ప్రార్థనా జీవితమే తన యొక్క ధైర్యం. యోబు గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. 4వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 4:6. నీ భక్తి నీకు ధైర్యము పుచ్చుతుందా. విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితమే, ఆత్మీయమైన భక్తి జీవితమే మన ధైర్యం. అమ్మాయ, మన విశ్వాసమే మన ధైర్యం, మన ప్రభువే మన ధైర్యం.
మన ప్రార్థనా జీవితమే మన ధైర్యం. దేవుని యొక్క వాక్య బలమే మన ధైర్యం. ఆయన మీద ఆధారపడ్డామే, సంఘ సహవాసమే మన ధైర్యం. విశ్వాసి ధైర్యం ఏది? వ్యక్తుల ధైర్యం కాదు, సొమ్ము ధైర్యం కాదు, ఉద్యోగ ధైర్యం కాదు, ఆస్తిపాస్తుల ధైర్యం కాదు. మనకున్న కులం మనకు ధైర్యాన్ని ఇవ్వదు, మనకున్న మతం మనకు ధైర్యాన్ని ఇవ్వదు, మనకున్నవి మనకు ధైర్యాన్ని ఇవ్వలేదు. కానీ మన ప్రభు మనకు ధైర్యం ఇస్తాడు. దావీదు యొక్క ధైర్యం ప్రభు అయి ఉన్నాడు. అమ్మాయ మన జీవితాల్లో మన ప్రభు మనకు ధైర్యం అయితే, మనకున్న విశ్వాసం మనకు ధైర్యాన్ని ఇస్తే, మనకున్న ప్రార్థనా జీవితం, మనకున్న భక్తి జీవితమే, నాకున్న భక్తి జీవితమే నాకు ధైర్యాన్ని ఇచ్చేది. ధైర్యం ఎవరో ఇచ్చేవారు కాదు. అలాగైనట్లయితే ధైర్యం తెచ్చుకున్నాడు. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఒక మాట గమనించండి, ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నా అంటే దేవుణ్ణి బట్టి అని కాదు. ఆ దేవుడు దావీదుకి ఏమయ్యాడంటే తన దేవుడయ్యాడు. గమనించండి, ఈ మధ్యాహ్నం, ఈ సాయంకాలం ఆ దేవుడు నీకు దేవుడు కాకపోతే నీకు ధైర్యం ఉండదు. ఆ దేవుడు నీకు రక్షకుడు కాకపోతే నీకు ధైర్యం ఉండదు. ఆ దేవుడు నీ యొక్క జీవితానికి నువ్వు స్వీకరిస్తే, నువ్వు అంగీకరిస్తే నువ్వు ధైర్యంగా ఉన్నావు. మానవుని యొక్క జీవితంలో పాపమే ధైర్యంగా ఉంది, అక్రమమే ధైర్యంగా ఉంది, అన్యాయమే ధైర్యంగా ఉంది, కాని పనులే ధైర్యంగా చేస్తున్నాడు. అందుకే మానవుడు ఏం చేస్తున్నాడంటే ధైర్యము విడచి, భయము విడచి, భక్తి విడచి పాపాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అటువంటి మానవుని పట్ల క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. దావీదు అమాలేకీయుల చేతుల నుండి విడిపించడానికి దావీదు ముందుకు వెళ్ళాడు, ఒక రక్షకుడిగా వెళ్ళాడు. వారిని తప్పించడానికి, సమస్తాన్ని తీసుకొని రావడానికి తన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాడు. తను ఏ విధంగా తప్పించాడు, ఏ విధంగా నడిపింపజేశాడు, ఏ విధంగా కోల్పోయిన వాటిని తీసుకొని వచ్చాడు, కేవలం ప్రభువును బట్టి ధైర్యం తీసుకున్నాడు. ఈ సమయంలో ఇంకా ప్రభువును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, ఆయన స్వీకరించకపోతే నిత్య నరకాగ్ని ఉన్నది, అగ్నిగంధకమైన మండుగుండ ఉన్నది. 2 దొంగలు పట్టబడ్డారు, 2 దొంగలు జైలుకి వెళ్ళారు, 2 దొంగలు సిలోమురాను మీదకి వచ్చారు. కానీ 2 దొంగలు పరదేశకు వెళ్ళిన వారు కాదు, 1 దొంగ మాత్రమే వెళ్ళాడు. ఆ దొంగ ధైర్యం ఏదంటే ప్రభువే అన్నాడు. నువ్వు దేవునికి భయపడవా? నువ్వు ధైర్యంగా పాపం చేసావు, అక్రమం చేసావు, అన్యాయం చేసావు, ఈ సమయంలో నువ్వు దేవునికి భయపడవా? ఆ దొంగ అన్నాడు, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. ఆ రోజున కాని విధానాలుగా చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను చూస్తూ కల్వరి శిలువలో రక్తం గారుస్తున్న ప్రభువును చూసి, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా. ఇంతవరకు నేరస్తులతో ఉన్న విధానం వేరు, దొంగలతో ఉన్న విధానం వేరు. నువ్వు నాతో ఉంటావు. నాతో ఉంటే చాలు. నా సహవాసమే వేరు, నా ఆనందమే వేరు, నా సంతృప్తే వేరు, నా సమాధాన స్థితే వేరు, నేనుండే స్థలమే వేరు. నువ్వు నాతో ఉంటావు. సోదరుడా సోదరి, ఈ సమయంలో నువ్వు పాపము జరిగించడానికి నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళినట్లయితే నిత్య నరకాగ్ని ఉన్నది. ప్రభువుని నమ్ముకుంటే నీ ధైర్యం ప్రభువే. దావీదు ధైర్యం ప్రభు అయి ఉన్నాడు. దావీదు ధైర్యం ప్రార్థనా జీవితం, దావీదుకున్న ధైర్యం విశ్వాసం, దావీదుకున్న ధైర్యం తనకున్నటువంటి ఆత్మీయమైనటువంటి భక్తి జీవితమే తనకు ధైర్యాన్ని ఇచ్చింది. అలాగిట్లయితే అన్నీ మారాయి, కానీ ప్రభువు మారినవాడు కాదు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఆయన మారని ప్రభు. పరిస్థితులు మారాయి, ప్రజలు మారారు, కానీ ప్రభు మారలేదు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేస్తేవి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. ఆయన మారలేదు, ఆయన మానలేదు.
మానక ప్రేమించాడు, మానక మేఘస్తంభం ఉంచాడు, మానక అగ్నిస్తంభం ఉంచాడు, మానక వారికి కావలసినవన్నీ ఇచ్చాడు. కొన్నిసార్లు ప్రార్థన మాన్యం, సహవాసం మాన్యం, వాక్యం మాన్యం, దేవుని యొక్క సన్నిధిని మాన్యం, కానీ ఆయన ప్రేమించడం మాత్రం మానలేదు. మార్పు లేని ప్రభు, నీవు ఏకరీతిగా ఉన్నావు. ఈ మూడు విషయాల్లో ఒకటి పరిస్థితులు మారాయి, రెండవది ప్రజలు మారారు, కానీ ప్రభు మారలేదు. ప్రార్థన చేద్దాం. దయగల దేవా, మారని తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిస్థితులు మారినా, ప్రజలు మారినా, వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు మారినా, మీ ప్రేమ మారలేదు, మీ జాలి మారలేదు, మీ కరుణ మారలేదు, మీ కటాక్షం మారలేదు. మానక మమ్మల్ని ప్రేమిస్తున్నాం అయ్యా. మీ మెండైన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. తిరిగా మాట్లాడవలసిన మీ దాసుని బలపరిచి మీరు ఉపయోగించి మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.